ఫేస్బుక్లో హాయ్ అంటాడు, మెసెంజర్లో చాట్ చేస్తాడు, వాట్సాప్లో ఫోటోలు పంపమంటాడు, ప్రేమించుకుందాం రమ్మంటాడు. ఒక్కసారి వాడి వలలో చిక్కుకుంటే అమ్మాయి జీవితం బజారు పాలైనట్టే. రహస్యంగా నగ్న దృశ్యాలు చిత్రీకరించి వాటిని అడ్డం పెట్టుకుని అత్యాచారం చేయటమే కాకుండా అందిన కాడికి డబ్బులు కాజేస్తాడు ఆ మోసగాడు. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న నయవంచకుణ్ణి కటకటాల్లోకి పంపారు బెజవాడ పోలీసులు. వీడే ఆ శాడిస్ట్. పేరు సింగం అనిల్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సేరి నరసన్నపాలెం గ్రామస్తుడు. మంచి చదువులే చదివాడు, వ్యాపారాలు చేశాడు, కానీ నష్టపోయాడు. దీంతో ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తే బాగా డబ్బులొస్తాయని స్కెచ్ చేశాడు. ఫేస్బుక్లో అమ్మాయిల ఫోటో కనిపిస్తే చాలు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవాడు. తనతో ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయిల్ని టార్గెట్ చేసేవాడు. మొదట్లో మంచి మాటలతో స్నేహం చేసి తర్వాత ప్రేమ అనేవాడు. వీడిది నిజమైన ప్రేమేనని నమ్మిన చాలా మంది అమ్మాయిలు బుట్టలో పడ్డారు. అమ్మాయిల ఫోటోలు మాఫ్ చేయడం, రహస్యంగా నగ్న దృశ్యాలు చిత్రీకరించడం, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, నూజివీడు, ఏలూరుకు చెందిన అనేక మంది అమ్మాయిల్ని వల్లో వేసుకున్నాడు. నగ్న దృశ్యాలతో బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. మరికొందరి దగ్గర భారీగా డబ్బులు వసూలు చేశాడు. కోరిక తీర్చకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని, డబ్బులు ఇవ్వకపోతే పరువు బజారు పాలు చేస్తానని భయపెట్టేవాడు. ఎవరికి చెప్పుకోలేక పరువు పోతుందన్న భయంతో చాలా మంది అమ్మాయిలు వీడికి లొంగిపోయారు. ఆ సందర్భంలో ఈరోజు మాకు ఏలూరులో ఈ ముద్దాని ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి అతని వద్ద ఈ ఆడపిల్లల నగ్న దృశ్యాలు తీసిన ఉపయోగించిన సెల్ ఫోన్ని, అతని దగ్గర ల్యాప్టాప్ని స్వాధీనపరచుకోవడం అయింది. విచారణలో మాకు తెలిసిందంటే ఒక సుమారుగా 10 మంది అమ్మాయిల్ని ఇతను మోసం చేసి ఈ నగ్న దృశ్యాలు చేశాడని చెప్పి తెలిసింది. వీళ్లతో కొంతమంది శారీరకంగా కలిసాడు, కొంతమంది కలవలేదు. చివరకు ఓ బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అనిల్ను వలేసి పట్టుకున్నారు. అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్లో చాలా మంది యువతుల నగ్న దృశ్యాలు, వీడియోలు చూసి షాక్ అయ్యారు. అనిల్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై నిర్భయ, అత్యాచారం, దోపిడీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అమ్మాయిలు చూశారుగా, ముక్కు మొహం తెలియని వాడు పంపే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తే చివరికిలా మోసపోవాల్సి వస్తుంది. జాగ్రత్త.